మొత్తం 12 నియోజకవర్గాలు సహజంగా అనుకునేది ఏంటంటే సార్, మామూలుగా ప్రకాశం, గుంటూరు, ఇది జగన్మోహన్ రెడ్డి గారి అలా రాయలసీమ వరకు ఊపు ఆగదు. ఒక్కసారి పరిస్థితులు మారితే ఒక 10% ఓట్ బ్యాంకింగ్లు మారితే తలకిందులు అయిపోతాయి సార్. కేవలం 4 నియోజకవర్గాలు సార్ గుర్తున్నంత వరకు. సో 12 నియోజకవర్గాలు ఖచ్చితంగా ఒక్క నియోజకవర్గం మాత్రమే గెలుచుకుంటుంది. గెలుచుకునే దానికి ఆస్కారం ఒక్కటే కనబడుతుంది. మిగతా ఏ 11 నియోజకవర్గాలు కూడా 1-2 టఫ్ ఫైట్లు ఉన్నాయి. అవి కూడా కూటమి వైపు వాళ్ళేదానికి ఎక్కువ ఆస్కారం పడుతుంది. సో ఇందులో రాగద్వేషాలు కానీ ఎమోషన్స్ కానీ లేకుండా నెంబర్ ఒక మాట ముందుకొస్తే వెనక్కి తీసుకుని నియోజకవర్గాల్లో ఒక్క నియోజకవర్గం మాత్రమే వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకునేందుకు ఆస్కారం ఉంది. నెక్స్ట్ సార్, అలాగే ఇక్కడ టీడీపీ సైకిల్ దూకుడు వెళ్తుందంటే 12 నియోజకవర్గాల్లో తనకు చేస్తున్నటువంటి 12 నియోజకవర్గాల్లో 11 అంటే టోటల్ 12 తనే కంటెస్ట్ చేసింది. ఇక్కడ బీజేపీ చేయట్లేదు, కంటెస్ట్ చేయట్లేదు. టోటల్ 12 నియోజకవర్గాల్లో 11 పక్కన పెట్టి 11 నియోజకవర్గాలు అదే కైవసం చేసుకుంటుంది సార్. నెక్స్ట్ సార్, నెక్స్ట్ నెల్లూరు మా ఎర్రకారం ఊరు. నేను పుట్టి పెరిగిన ఊరు కాబట్టి ఆబ్వియస్గా ఎమోషన్స్ ఎక్కువ ఉంటాయి. అక్కడ ఒక్క నియోజకవర్గం గురించి వేయాలంటే 100 సార్లు ఆలోచించి వేయాల్సి వస్తుంది. సో ఎంతో జాగ్రత్తగా టైట్ ఫైట్లు ఉన్నాయి, ఏమో ఇది వైసీపీ గెలవచ్చేమో అని చాలా సేఫ్గా ఆలోచించి నెంబర్ సార్. ఒక్కొక్కటి 10 నియోజకవర్గాల్లో 2 నియోజకవర్గాలు ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ గెలుచుకున్న ఇప్పటికీ టైట్ ఫైట్లు ఏమో అవి కూడా 1-2 అటువైపు జారేదానికి ఆస్కారం ఉంది. బట్ నెంబర్ చాలా ఫేవర్గా మీరు చూస్తుంటే మీకు అనిపిస్తుండొచ్చు చాలా దారుణంగా ఉంది అని. చాలా వరకు వైఎస్ఆర్సీపీ దానికి ఆస్కారం అని వేసిన నెంబర్లు ఇవి. కాబట్టి అక్కడ 2 నియోజకవర్గాలతో వేయగలుగుతున్నాం. 8 చోట్ల నెక్స్ట్ సార్ 8 చోట్ల ఖచ్చితంగా కూటమి గెలుచుకునేదానికి 100% ఆస్కారం ఉంది.